పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్లు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు నిత్యం పాల్పడుతున్నారని మంత్రి నారా లోకేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 2-3 రోజుల క్రితం పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈ కర్ణాటి వీరభద్రరావు మరియు సతీష్, ఆయన కుమారుడు సతీష్, వీళ్ళిద్దరూ ఆయన అనుచరులని చెప్పి, అదేవిధంగా ఏమిటి కేసు పూర్వాపరాలని వివరాల్లోకి వెళ్తే, హరిబాబు అనే అడ్వకేట్ ఒక ఆయన, ఈయన ఎక్కడో విజయవాడ దగ్గర నివసిస్తూ ఉంటాడు, హైకోర్టు అడ్వకేట్. ఈయన దగ్గర ఈ కర్ణాటి సతీష్ అనే వ్యక్తి అమెరికాలో ఉంటాడు. ఈ కర్ణాటి వీరభద్రరావు అనే కుమారుడు, ఆయన దాదాపు 2,40,00,000 డబ్బులు తీసుకున్నట్లు, అందులో 1,40,00,000 రూపాయలు 2000, ఇది జరిగి కూడా 2018-19, అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది ఇది. ఆ తర్వాత వీళ్ళు 1,40,00,000 తిరిగి ఇచ్చేశారు కర్ణాటి వీరభద్రరావు అండ్ సతీష్. ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాన్ని ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే హరిబాబు అనే అతని వ్యక్తి ఆస్తులు కూడా తిరిగి వీళ్ళకి రాపిచ్చాడని. దీనిలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు డిఎస్పి, గురజాల డిఎస్పి పల్లం రాజు మీద పిడుగురాళ్ల ఎస్ఐగా పనిచేసిన రబ్బాని, వీళ్ళ ముగ్గురు మీద, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, డిఎస్పి పల్లం రాజు మీద, ఎస్ఐ రబ్బానీ మీద, ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ వీరభద్రరావు అనే అతను ఎక్కడో క్రోసూరు మండలంలో నివసిస్తూ ఉంటాడు. ఇతనికి రామకృష్ణారెడ్డి గారికి కానీ వెంకటరామరెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అంటే ఈ వివరాలు అయిన తర్వాత మేము కూడా మాట్లాడటం జరిగింది. అనుచరులు అని చెప్పి, ఈ రామకృష్ణారెడ్డి అనుచరులు అని చెప్పి ఈయన మీద పత్రికాముఖంగా రాయటం. అసలు ఈ వీరభద్రరావు అనే అతనికి రామకృష్ణారెడ్డికి సంబంధం లేదు. ఇతను క్రోసూరు మండలం అంగలకుదురు గ్రామస్తుడు. ఇతను టీడీపీ సానుభూతిపరుడు. ఎటువంటి సంబంధం లేని వ్యక్తిపై ఆల్రెడీ రామకృష్ణారెడ్డి 93 రోజులైంది, ఈరోజు జైల్లో అయింది. వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి 93 రోజులైనా ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా, మర్డర్ చేసిన వాళ్ళకు కూడా 90 రోజుల్లో జనరల్గా బెయిల్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ 93 రోజులైనా బెయిల్ తిరస్కరించడమే తప్పితే ఎక్కడా కూడా బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వమే అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. బెయిల్కు వేసినప్పుడల్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళని పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పి ఒక 2 పిటిషన్లు ఫైల్ చేస్తారు. ఆ పిటిషన్లు ఫైల్ చేసి వీళ్ళని కస్టడీకి తీసుకోవటం, కస్టడీకి విచారించాలని చెప్పడం, మళ్ళీ బెయిల్ వాయిదా వేయించడం. ఈ విధంగా దాదాపు 93 రోజుల నుంచి జైల్లో పెట్టారు. వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ కేసు గురించి, మర్డర్ కేసు గురించి? లేదు. సంబంధం లేకపోయినా ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేసి కావాలని ఈరోజు 90 రోజులు దాటినా